హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం డైలీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే మీ ముందుకి ఒక గిఫ్ట్ ప్యాకింగ్ తీసుకొచ్చాను. ఇది నాకు మా పిన్ని ఇచ్చింది. ఫ్రెండ్స్, ఏంటి రోజుకు ఒక గిఫ్ట్ ప్యాకింగ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం చేద్దాం, అందరూ మనకే ఇస్తుంటారు మరి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ గిఫ్ట్ ప్యాకింగ్ మీకు చూపిస్తాను. ఇది సెట్ చూపిస్తాను మీకు. ఎలా ఉందో చూసి కామెంట్లో తెలియజేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, దీన్ని మనం ఓపెన్ చేద్దాము. నేను ఒక్కదాన్ని కెమెరా పట్టుకోవాలి ఫ్రెండ్స్, నేనే తీయాలి, అందుకని కొంచెం కష్టంగా ఉంది. కెమెరా ఆపి తీద్దామంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే సెట్. ఇది 3వ గిఫ్ట్ మా అబ్బాయికి వచ్చింది. చూడండి ఎలా ఉందో. నాకైతే సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా ఉందో ఈ సెట్. ఇవన్నీ దేనికి వాడాలో కూడా తెలియదు ఫ్రెండ్స్ నాకు, కానీ చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ షోకేషన్లో పెట్టుకుంటాను నేను, మా ఇల్లు అంతా బాగా చేయించినాక. వావ్, ఈ గ్లాస్ చూస్తుంటే నాకేదో గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్. మీకేం గుర్తుకొస్తుందో చెప్పండి. ఫ్రెండ్స్, ఇవి మనం షాప్కి వెళ్ళి తీసుకుంటే ఎంత అవుతాయో అమౌంట్ కనుక్కోండి. నేనైతే ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళకి మాత్రమే చెప్తాను ఇది ఎంత ఇద్దో అమౌంట్ అని. ఎందుకంటే మనకి తెలియదు కదా, మా పిన్నిని అడిగి చెప్పాలి. అందుకని మీరు గెస్ చేయండి, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకైతే నచ్చినాయి అనుకుంటాను. నాకైతే మాత్రం సూపర్గా నచ్చినాయి. జ్యూస్ తాగడానికి బాగుంటాయి. ఎవరన్నా వచ్చినప్పుడు, ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి దీంట్లో జ్యూస్ ఇస్తే చల్లగా తాగుతారు. ఆరు గ్లాసులు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి 6 గ్లాసులు వచ్చినాయి. ఒక జార్ వచ్చింది. వావ్, ఆమె కాంప్లైన్ గర్ల్ లాగా దీంట్లో జ్యూస్ పోసుకొని దాంట్లో మనం జ్యూస్ పోసి ఇవ్వటమే. బాగుంది కదా గిఫ్ట్ ప్యాకింగ్. నాకైతే సూపర్ నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్లో మనీ సేవింగ్ టిప్స్ అలాగే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియోలు మీకు అన్ని వ్యూస్ అయ్యే వీడియోలు ఇవన్నీ తప్పకుండా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.